రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే నామినేషన్ దాఖలు చేసే ముందు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. నామినేషన్ పత్రాలతో పాటు కుల ధృవీకరణ పత్రంతో పాటు ఈసీ నిబంధనల ప్రకారం ఖర్చులు చేస్తానని డిక్లరేషన్ పత్రం ఇవ్వాలి. ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నారో నామినేషన్ పత్రంలో ముందే తెలపాలి. లేదంటే పార్టీ బీ ఫారం ఇచ్చిన పార్టీ గుర్తును కేటాయించదు ఈసీ. ఎన్నికల అఫిడవిట్లో 2 సాక్షుల సంతకంతో పాటు అభ్యర్థి సంతకం ఉండాలి. ఖర్చు డిక్లరేషన్లో అభ్యర్థి సంతకం ఉండాలి. అలాగే నామినేషన్ పత్రాలకు బ్యాంక్ అకౌంట్ను జత చేయాలి. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే నామినేషన్ దాఖలు చేసే ముందు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. నామినేషన్ పత్రాలతో పాటు కుల ధృవీకరణ పత్రంతో పాటు ఈసీ నిబంధనల ప్రకారం ఖర్చులు చేస్తానని డిక్లరేషన్ పత్రం ఇవ్వాలి. ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నారో నామినేషన్ పత్రంలో ముందే తెలపాలి. లేదంటే పార్టీ బీ ఫారం ఇచ్చిన పార్టీ గుర్తును కేటాయించదు ఈసీ. ఎన్నికల అఫిడవిట్లో 2 సాక్షుల సంతకంతో పాటు అభ్యర్థి సంతకం ఉండాలి. ఖర్చు డిక్లరేషన్లో అభ్యర్థి సంతకం ఉండాలి. అలాగే నామినేషన్ పత్రాలకు బ్యాంక్ అకౌంట్ను జత చేయాలి.